Hi guys, welcome back to Anuha Vedika Reveal a Secret Part 6. So guys, లాస్ట్ వీడియోలో మనం చూసుకున్నట్లయితే అమర్ని దేవాల్ ఊబిలో నుంచి కాపాడి తన పేరేంటో చెప్తాడు. అలాగే ఒక కండిషన్ కూడా పెడతాడు. అయితే దానికి అమర్ తల ఊపుతాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి గైస్. అండ్ ఎందుకంటే వీడియో స్టార్ట్ చేద్దామా? సో అడవిలో దేవా ఇంకా అమర్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు అమర్ ఉండలేక, బాబు దేవా మనం ఎవరు వెళ్తున్నాం, నీకు ఎంతకాలం ఇలా నడుస్తాం చెప్పు అని అడుగుతాడు. దానికి దేవా కొంచెం కోపంగా చూసి అంటే అన్నట్టుగా చూసి నువ్వు నాకు ఒక ప్రామిస్ చేసావు, మర్చిపోయినట్టు ఉన్నావు అని అడుగుతాడు. నేనా, ఏం ప్రామిస్ అని అడుగుతాడు అమర్. అప్పుడు దానికి దేవా, మనం వెళ్ళాల్సిన ప్లేస్ రీచ్ అయ్యేంత వరకు నువ్వు ఎలాంటి క్వశ్చన్స్ అడగనన్నావు, మర్చిపోయావా అని అడుగుతాడు. దానికి అమర్ ఓ సారీ మర్చిపోయా అని మనసులో ఎలా తగులుకున్నాడు క్వశ్చన్లు కూడా అడగనే అని అనుకుంటాడు. దానికి ఆ మాట వినబడినట్టుగా దేవా కొంచెం కోపంగా చూసి అమరేమో వినబడిందా ఏంటి అని అనుకుంటాడు. అప్పుడు దేవ ఒక స్మైల్ ఇచ్చి అలా నడుస్తూ ఉంటాడు. ఇలా జరుగుతుండగా ఇర్ఫాన్ తన మనసులతో ఇలా అంటాడు, మీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఎన్నిసార్లు చెప్పినా మీరు మీకు చెప్పిన పని చేయట్లేదు, చేయలేకపోతున్నారు, రీజన్ ఏంటి అని అడుగుతాడు. దానికి అక్కడ ఉన్న వాళ్ళు ఏ సమాధానం చెప్పరు. నాకు అర్థమైంది, ఇది మీ వల్ల కాదు, నేనే వెళ్ళాల్సి ఉంటుంది అని అంటాడు. దానికి ఒక పర్సన్, ఇర్ఫాన్ నువ్వెందుకు, నేను చూసుకుంటా, నాకు ఒక అవకాశం అంటాడు. ఎన్ని అవకాశాలు ఇవ్వాలి, ఎన్నిసార్లు మీరు ఎలా చేస్తారు అని అడుగుతాడు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఇప్పుడు కనుక మేము ఫెయిల్ అయితే నువ్వే రంగంలో దిగుదుగా అని అంటాడు. సరే ఆఖరి అవకాశం అని అంటాడు. దానికి ఆ పర్సన్, అది కాదు ఇర్ఫాన్, నువ్వెందుకు వాడిని పట్టుకోవాలనుకుంటున్నావు, అది కూడా ప్రాణాలతో, వాడి దగ్గర నుంచి నీకేమైనా రావాల్సింది ఉందా అని అడుగుతాడు. అన్నీ తెలిసి కూడా అడుగుతున్నావు అబ్బాయి అని అడుగుతాడు. వాడు మనకి దొరికితే కోట్ల రూపాయలు, 1 కోటి 2 కోట్లు కాదు, 1000 కోట్ల డబ్బులు మనకి వస్తాయి. ఏమంటున్నావు ఇర్ఫాన్, 1000 కోట్లు ఎలా వస్తాయి? అవన్నీ వాడిని పట్టుకున్న తర్వాత నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందు వాడిని పట్టుకురండి అని అంటాడు. ఇది ఇలా జరుగుతుంటే వాళ్ళ మనుషులు వెనకాల ఇలా గొడవలాడుతుంటారు. ముందు ఏదో దొరికినవాడేమో వదిలేశాడు, ఇప్పుడేమో మనమే వాడుతున్నాడు, వాళ్ళు నేను వెళ్తాను అంటారు అని అనుకుంటూ ఉంటారు. మన బాయ్ కొంచెం మెంటలాడు అనుకుంటారు. అప్పుడు అలా జరుగుతుండగా ఇంకో సైడ్ పోలీసులు మీటింగ్ పెడతారు. కమిషనర్ని అడుగుతుంటారు, ఆ దేవా ఆ క్రిమినల్ కానీ పట్టుకుందామని అడిగితే మీరేమో ఆల్రెడీ వాడితో పాటు మన పోలీసులు ఉన్నారన్నారు, ఏది ఎంతవరకు ఎలాంటి రిపోర్టు రాలేదు అని అంటారు. కమిషనర్ ఏమో ఆల్రెడీ ఉన్నారని చెప్తున్నాను కదా, వస్తాడు, దొరుకుతాడు, వాడి కేసు ఈ చాప్టర్తో క్లోజ్ అయిపోతుంది అని అంటాడు. లేదు మాకు నమ్మకం లేదు సార్, అందుకే ఆమెను పంపిస్తున్నాం వాళ్ళని పట్టుకోవడానికి అని అంటాడు. ఎందుకు, అవసరం లేదు, వాళ్ళు చూసుకుంటారులే అని అంటాడు. లేదు సార్ పంపిస్తున్నాం. సరే మీ ఇష్టం, కానివ్వండి, ఏదో చేయండి అని అంటాడు. ఇది ఇలా జరుగుతుంటే ఇక్కడ దేవా అమర్ నడుస్తూ ఉంటారు. అప్పుడే కొందరు మనుషులు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చి ఫస్ట్ నార్మల్గా అక్కడ చెట్లు ఎక్కి పళ్ళు కోసుకోవడం అనేటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఒకసారిగా అందరూ దేవాన్ని పట్టుకుందామని పరిగెడతారు. అది గమనించిన అమర్ అక్కడ దొరికిన కర్ర పట్టుకొని వాళ్ళని తరుముదామని ట్రై చేస్తాడు. అది అర్థమైన దేవ ఇక ఫైట్ స్టార్ట్ చేస్తారు. ఒకరు ఇద్దరిని కాదు, చాలా మందిని కొడుతూ ఉంటారు. ఇంతలో ఎవరో వచ్చి దేవాన్ని వెనక నుంచి కొడదామని ట్రై చేస్తారు. అప్పుడే ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చి అతన్ని కొడుతుంది. ఇలా వీళ్ళ ముగ్గురు ఫైట్ చేస్తూ ఉంటారు. ఫైట్ చేస్తూ ఉండగా అమర్ ఒకరిని కొడతాడు. అమర్ ఒకరు కొట్టినప్పుడు దేవ ఇంకొకరిని పట్టుకొని, నిన్ను మీ ఇర్ఫాన్ బాయ్ పంపించాడని నాకు తెలుసు, వాడికి కావాల్సింది డబ్బు, ఆ డబ్బు కావాలంటే నేను కావాలి, నా దగ్గర ఉన్న వస్తువు కావాలి, అది వాడికి దొరకదని చెప్పు, వాడు నన్ను పట్టుకోవడం ఇంపాసిబుల్ అని చెప్పు అని కొంచెం గట్టిగా చెప్తాడు. అలా అక్కడ అందరినీ కొట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే అప్పుడు అమర్ ఇంకా దేవ కొంచెం రిలాక్స్ అయ్యి అమ్మాయి వైపు చూసి థ్యాంక్స్ చెప్తారు. ఎవరు నువ్వు అని కూడా అడుగుతారు. దానికి ఆ అమ్మాయి, నేను ఈ అడవిలో దారి తప్పి రూట్ కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాను, మీరు చూస్తుంటే ఈ అడవిలో నుంచి ఎటు వెళ్తే ఎటు వస్తుందో మీకు బాగా తెలిసినట్టుగా ఉంది, అని కూడా మీతో పాటు తీసుకెళ్తారా అని అడుగుతాడు. దానికి అమర్ తప్పకుండా తీసుకెళ్తాను అని అంటాడు. దానికి దేవ కొంచెం కోపంగా చూస్తాడు. ఏంటి ఇలా చూస్తున్నాడు, వద్దా అని అనుకుంటాడు. అది కాదు దేవ, మనల్ని కాపాడిన అమ్మాయి, మరి మనం కూడా హెల్ప్ చేయాలి కదా అని అమర్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. దానికి దేవ సరే మీ ఇష్టం అని అంటాడు. అప్పుడు అలా ముగ్గురు నడుచుకుంటూ వెళ్తుంటే ఆ అమ్మాయి, అసలు వాళ్ళు ఎందుకు మీ వెంట పడ్డారు, వాళ్ళు ఎందుకు మిమ్మల్ని కొట్టడానికి వచ్చారు, అసలు వాళ్ళకెందుకు వార్నింగ్ ఇస్తున్నాడు, ఈ ఇర్ఫాన్ ఎవరు అని ఆ అమ్మాయి అడుగుతూ ఉంటుంది. దానికి
దేవా ఇలా అనుకుంటాడు, ఒకడు పోయాడు అనుకుంటే ఇప్పుడు ఇది స్టార్ట్ చేసిందా అని అనుకుంటాడు. దానికి అమర్ ఏమో నా నోరైతే మూయించాడు, మరి ఈ అమ్మాయి నోరు ఎలా మూయిస్తాడు అని అనుకుంటాడు. దానికి దేవా మళ్ళీ కోపంగా చూస్తాడు అమర్ని. బాబు నేను ఏం మనసులో అనుకుని వీడు కనబడిపోతున్నట్టు అని అనుకుంటాడు. సో అది గాయ్స్ ఈరోజు వీడియో. సో మరి ఇర్ఫాన్కి ఏం కావాలో మీరు గెస్ చేసినట్లయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్ట్ చేసుకోండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని, ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ గైస్.